హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. కాన్వర్జేషన్ రాస్తాం. ఇప్పుడు కాన్వర్జేషన్ దేంతో రాస్తాము అంటే హ్యాస్ని బేస్ చేసుకొని కాన్వర్జేషన్ రాస్తాం. సరే, మరి హ్యాస్తో రాస్తాం కరెక్టే, మనకు సబ్జెక్ట్స్ తెలుసు, హీ, షీ, ఇట్, సింగులర్స్ అనే సబ్జెక్ట్స్తోనే రాయాలి. సరే, కాన్వర్జేషన్ మనం రాసిన దాని సిచ్యువేషన్ కూడా తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. మనకేమేమి తెలియాలి అంటే సబ్జెక్ట్స్ ఏంటో తెలియాలి, సిచ్యువేషన్ ఏంటో తెలియాలి, అలాగే అసలు యాక్చువల్గా కాన్వర్జేషన్ ఏ వర్డ్తో యూస్ చేస్తున్నాం అనేది తెలియాలి. ఓకేనా? ఏ వర్డ్తో యూస్ చేస్తున్నాం చెప్పండి? హ్యాస్తో యూస్ చేస్తున్నాం. సరే, ఓకే, రైట్, హ్యాస్తో యూస్ చేస్తున్నాం. సిచ్యువేషన్ ఏంటి? టు డూ యాక్షన్స్. అలాగే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఏది తెలుసుకోవాలి అంటే మనం ఏ టెన్స్లో అది వాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, టు డూ యాక్షన్ కరెక్టే, కానీ టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, టెన్స్ తెలిసిందనుకోండి, టెన్స్ తెలిస్తే ఏమవుతుంది అంటే అసలు యాక్చువల్గా మనము ఇప్పుడు మాట్లాడుతున్నామా లేకపోతే ఇంతకు ముందు గురించి మాట్లాడుతున్నామా అనే దాన్ని మనం క్లియర్గా చూసుకుంటాం. అది ఉండాలి కంపల్సరీగా. ఎంత హాయిగా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయో చూడండి. డస్ యువర్ ఫాదర్ హ్యావ్ టు టేక్ లీవ్ నౌ అన్నాము. యువర్ ఫాదర్ అనేది ఎందుకు వచ్చింది అంటే సింగులర్ కాబట్టి, ఇది సబ్జెక్టు హీ, షీ, ఇట్ సింగులర్స్ కాబట్టి ఇక్కడ యువర్ ఫాదర్ అని వచ్చింది. డస్ యువర్ ఫాదర్ హ్యావ్ టు టేక్ లీవ్ నౌ? మీ ఫాదర్ ఇప్పుడు ఏమైనా లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అని అర్థం అనమాట యాక్చువల్గా అక్కడ. యా, హీ హ్యాస్ టు టేక్ లీవ్ నౌ. అవును, అతను ఇప్పుడు లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. హౌ మెనీ డేస్ లీవ్ డస్ హీ హ్యావ్ టు టేక్? ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు లీవ్ తీసుకోవాలి? హీ హ్యాస్ టు టేక్ లీవ్ ఫర్ అట్లీస్ట్ 20 days. ఆయన కనీసం ఒక 20 days అయినా లీవ్ తీసుకోవాలి. వెన్ డస్ హీ హ్యావ్ టు జాయిన్ ది ఆఫీస్ అగైన్? వెన్ డస్ హీ హ్యావ్ టు జాయిన్ ది ఆఫీస్ అగైన్? ఆయన మరి జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి మళ్ళీ తర్వాత లీవ్ తర్వాత? హీ హ్యాస్ టు జాయిన్ నెక్స్ట్ మంత్. ఆఫీస్లో ఆయన జాయిన్ అవ్వాల్సింది నెక్స్ట్ మంత్. డస్ హీ హ్యావ్ టు మీట్ ఎనీ డాక్టర్? ఆయనకి ఏమన్నా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందా మీ ఫాదరు అని? నో, ఈ డజంట్ హ్యావ్ టు మీట్ ఎనీ డాక్టర్. లేదు, ఏ డాక్టర్ని కలవాల్సిన పని లేదు అని. ఈజీగా ఉండడం కోసం మాత్రమే మనం ఈ కాన్వర్జేషన్స్, స్ట్రక్చర్స్, సెంటెన్సెస్ రాస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రూల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను రాస్తున్నాను. దట్ ఈస్ మై ట్రై. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. డస్ అని వచ్చింది, అండ్ దెన్ దిస్ వన్, యువర్ ఫాదర్ హ్యావ్ టు టేక్, డస్. అండ్ హ్యాస్ టు అనేది ఓన్లీ పాజిటివ్లో మాత్రమే వస్తుంది, అండ్ హ్యాస్ టు టేక్ లీవ్. రైట్, హౌ మెనీ డేస్ లీవ్ డస్ హీ హ్యావ్ టు? చూడండి, డస్ హీ హ్యావ్ టు. ఓకే, the positive sentence has to వచ్చింది again. చూడండి, has to take. Right, next sentence చూద్దాము. does he have to join? does he have to join? he అంటే ఎవరు ఇక్కడ? your father అని. he has to join. v1 వచ్చింది చూడండి, he has to జాయిన్ అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాల్సి ఉంది. Does he have to meet any doctor? ఏమైనా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందా అని. నో, he doesn't have to meet any doctor. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఓన్లీ పాజిటివ్లో మాత్రమే హ్యాస్ వస్తుంది. How many days leave does he? How many వచ్చింది? This is WH question. He has to, then this is positive sentence. And when does he have to? This is WH question. When వచ్చింది? He has to join next month. This is positive sentence. And does he have to meet? This is HV question, my dear. And no, he doesn't have to meet any doctor. This is negative sentence. మనకు అన్నీ వచ్చాయో చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ వచ్చింది, పాజిటివ్ సెంటెన్స్ WH క్వశ్చన్, పాజిటివ్ సెంటెన్స్ WH క్వశ్చన్, positive sentence, HV question, then
నెగిటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్తో చెప్పేయచ్చు అనమాట. రైట్, ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి. డస్ యువర్ ఫాదర్ హ్యావ్ టు టేక్ లీవ్ నౌ? డస్ యువర్ ఫాదర్ హ్యావ్ టు టేక్ లీవ్ నౌ? ఒక వ్యక్తి మనల్ని అడుగుతున్నట్టుగానే ఉండాలి. డస్ యువర్ ఫాదర్ హ్యావ్ టు టేక్ లీవ్ నౌ? Yeah, he has to take leave now. How many days leave does he have to take? He has to take leave for at least 20 days. When does he have to join the office again? He has to join next month. Does he have to meet any doctor? No, he doesn't have to meet any doctor. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈజీగా ఉండడం కోసం మనం కాన్వర్జేషన్స్ అవి చెప్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్ఫ్యూజ్ చెయ్యదు అని ఎవరైనా చెప్పినా అది రాంగ్. చాలా కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ కూడా ఎవరు చెప్పలేరు. దేర్ ఆర్ నో ఆన్సర్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్. వెన్ యూ గెట్ డౌట్స్, no one can clarify them. For example, if you see this, మనకు కట్ అనేది ఉంది, ఈ సీని కా అనాలి. ఓకే, యాక్చువల్గా సిటీ అని రాస్తే ఇలా ఉంది, ఇక్కడ సీని కా అని ప్రొనౌన్స్ చేయాలి, ఇక్కడ వచ్చేసి సా అనాలి, సిటీ అనాలి. ఇంకొకటి ఇక్కడ చూస్తే మీరు చైర్ అనాలి, ఇక్కడ సిహెచ్ వచ్చింది. ఓకే, ఈ సిహెచ్ని మనము చైర్ అన్నాం, సిహెచ్ వచ్చింది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ చూస్తే దీన్ని షెఫ్ అనాలి, ఇదే సిహెచ్ని ఇక్కడ చా అనాలి, ఈ సీని ఇక్కడ సా అనాలి, ఈ సీని ఇక్కడ కా అనాలి. ఇదంతా కన్ఫ్యూజింగ్ థింగ్స్. ఇలా ఒకటి కాదు, థౌజండ్స్ ఆఫ్ డౌట్స్ ఇలా ఉన్నాయా సార్, థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయా ఇలా అంటే, థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ కాదు, మోర్ దాన్ దాట్ ఉండొచ్చు. అవి ఎప్పుడు కూడా క్లారిఫై అవ్వవు. మనకు మనం కన్విన్స్ చేసుకోవడానికి ఏమైనా చెప్పుకోవచ్చు. కాబట్టి మై డియర్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఉండడం కోసం మాత్రమే లెర్నర్స్కి మనము చెప్తున్నాం. మనం డిస్కస్ చేసుకోవడం ఏంటి అంటే లెర్నర్స్ గురించి మన క్లాసెస్. ద పీపుల్ ఆల్రెడీ నో దిస్ ఇంగ్లీష్, నాట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. బట్ దీస్ క్లాసెస్ ఆర్ నాట్ ఫర్ దెమ్, దీస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫర్ లెర్నర్స్. ఈజీగా నేర్చుకోవడం ఎలా అన్నది, అందుకనే మనం అవి డిస్కస్ చేసుకుంటున్నాం. వీ హ్యావ్ ఫినిష్డ్ హ్యాస్ కాన్వర్జేషన్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ మనము హ్యాడ్ సెంటెన్సెస్ చూస్తాము. కీప్ ఆన్ వాచింగ్ ద క్లాసెస్, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.